హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నాటుకోడి కూర చేయబోతున్నానండి. ఇది కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో చేయడం వల్ల బాగా మెత్తగా ఉడుకుతుంది. నాటుకోడి అయితే త్వరగా ఉడకదని చాలామంది డౌట్ పెట్టుకుంటారు. అటువంటి డౌట్స్ ఏం లేకుండా నాటుకోడి మీకు అందుబాటులో ఉన్నప్పుడు కర్రీని కుక్కర్లో చేసుకోండి, చాలా మెత్తగా ఉడుకుతుంది. కర్రీ ఏ విధంగా చేయాలో తయారీ విధానం చూసేద్దామా. నాటుకోడి కూర చేయడానికి ఇది స్కిన్తో ఉన్న నాటుకోడి మాంసం అండి. ఇది వెయిట్లో 300 గ్రాములు ఉన్నది. శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి ఉప్పు నీటిలో అరగంట సేపు నానబెట్టి తీసుకున్న చికెను. ఇందులోకి 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచింది పేస్టు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 నిమ్మచెక్క పిండుతున్నాను. ఇందులోకి వెనిగర్ 3 డ్రాప్స్ వేస్తున్నానండి. వెనిగర్ యాడ్ చేయడం వల్ల ఇది నాటుకోడి మాంసం కాబట్టి బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకోవాలి. బాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పెరుగును కూడా యాడ్ చేయాలండి. పెరుగు వేయడం వల్ల కూడా ఇంకా బాగా మెత్తగా ఉడుకుతుంది. 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేస్తున్నాను. మీ దగ్గర లైట్గా పుల్లగా ఉన్న పెరుగున్న వేసుకోవచ్చు, కమ్మటి పెరుగైనా వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక ఇవన్నీ కూడా బాగా కలుపుకుని మొత్తం పీసులన్నింటికి పట్టేలా బాగా కలుపుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు మ్యారినేట్ చేయాలండి. ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, 1 యాలక, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, స్టార్ ఫ్లవర్ హాఫ్, 6 మిరియాలు, జీడిపప్పు బద్దలు 4, పచ్చి కొబ్బరి 4, పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా పర్వాలేదండి. ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకుని ముందు కొంచెం వాటర్ వేయకుండా పొడిలా చేసుకుని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నానండి కర్రీని. ముందుగా కుక్కర్ పెట్టుకుని ఇందులోకి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగాక 1/4 టీ స్పూన్ సాజీరా వేసుకుని, ఇవి 4 పెద్ద ఉల్లిపాయలండి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఇవి ఆయిల్లో గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇందులోకి కల్లుప్పు వేస్తున్నాను నేను, 1/4 టీ స్పూన్ పసుపు. ఈ కల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి నాటుకోడి కూరకి. ఇవన్నీ కూడా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మసాలా పేస్టు, పుదీనా, కొత్తిమీర పేస్ట్ అంతా బౌల్లోకి తీసుకున్నది వేసేస్తున్నాను. ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా ఉండాలండి. ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటే మసాలా ముద్ద కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో కానీ పెట్టచ్చండి, ఎలా అయినా పర్వాలేదు. 1 గంట సేపు మ్యారినేట్ చేసిన చికెను ఈ విధంగా వేస్తే మనకి త్వరగా కుక్ అవుతుంది, అలాగే మెత్తబడుతుంది కూడా. ఇప్పుడు 2-3 నిమిషాలు ఆయిల్లో చికెన్ కూడా కలుపుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసిన వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గనివ్వాలండి, మధ్యలో చూసుకుంటూ. ఇలా మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి చూద్దాం. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్లు కారం వేస్తున్నానండి. మీరు రుచికి తగినట్టు వేయండి. ఇందులో వేసిన పచ్చిమిరపకాయలు చాలా స్పైసీగా ఉన్నాయి. కారం, పచ్చిమిర్చి కూడా మీరు చూసుకుని వేసుకోండి. ఈ కారం వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇవి మసాలా జార్లో వాటరు పెద్ద కప్పు నిండా వేస్తున్నానండి. ఇవి కప్పు కొలతలు అయితే 1.5 కప్పు వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకుని ఒకసారి టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోయిందో లేదో. సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 6-7 విజిల్స్ రానివ్వండి హై ఫ్లేమ్లో. 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూస్తున్నానండి, ఆవిరంతా పోయింది. ఇప్పుడు విజిల్ పక్క తీసి కర్రీ ఏ విధంగా ఉందో చూద్దాం. చూడండి, ఇందులో పీసులు మెత్తగా ఉడికాయి. ఒకసారి చూద్దాం.
ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. కర్రీలో వాటర్ చూడండి, కుక్కర్లో పెట్టాం కాబట్టి వాటర్ ఈ విధంగా వచ్చింది. ఇది ఇంకా చిక్కబడాలంటే ఒకసారి స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో కొంచెం వాటర్ దగ్గర పడే వరకు ఈ కర్రీని ఎగరనిద్దాం. ఇంకో 3 నిమిషాలు హై ఫ్లేమ్లో దగ్గర పడినిచ్చానండి ఈ కూర. ఈ విధంగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. బాయిలర్ కంటే ఈ నాటుకోడి మాంసం ఆరోగ్యానికి మంచిదండి. మీకు అందుబాటులో ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఈ నాటుకోడి చికెన్ని చెయ్యండి. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి, పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం గ్రేవీతో చేస్తున్నాం కాబట్టి ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. పీసులు కూడా బాగా మెత్తగా ఉడికాయండి. ఇందులో వెనిగర్ కూడా కొంచెం యాడ్ చేసాం కాబట్టి పీసులు కూడా బాగా మెత్తగా ఉడికాయి. ఇందులోకి ఆనియన్స్తో, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ నాటుకోడి కర్రీని మీరు చేయండి. ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.